ఈరోజు యాక్చువల్గా అంటే టెస్ట్ చేస్తున్నా. ఐఎమ్ డూయింగ్ ఏ బ్లాగ్ మై న్యూ NS400Z. ఐ డోంట్ నో లైక్ అంటే వాయిస్ రికార్డ్ అవుతుందా లేదా ఎగ్జాక్ట్గా తెలియదు. ఒక చిన్న రైడ్ చేద్దాం, నాకు కూడా క్లారిటీ ఉంటుంది. మా ఏరియాలో రోడ్డు పడతానన్నది, ఇంకా రోడ్డు పడలేదు. దుమ్ము చూడు ఎంత అవుతుందో బండి పైన. బండి చూసుకోవాలంటే ఐఫోన్ మౌంట్ చేస్తున్నా, మర్చిపోయి ఇంకా ఐఫోన్ మౌంట్ చేస్తే నా పని అయినట్టే. మ్యాగ్నెట్ సెన్సర్ పోతుందని. ఫస్ట్ ఇగ్నోర్ చేయండి, ఇదంతా గలీజ్గా ఉంది. ఓకే, యాంగిల్ అయితే ప్రాపర్గానే ఉందనుకుంటున్నా. వాయిస్ అయితే కూడా క్లియర్ ఉందనుకుంటున్నా, అంటే ఏం నాయిస్ లేకుండా ఇట్స్ క్లియర్. ఐ థింక్ సో. మనం ఛానల్ పెట్టిన తర్వాత కొత్తగా ఫస్ట్ థింగ్ చెప్పడం మర్చిపోయినా, మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాము. సో మిక్కీ పైలట్ సంథింగ్, మిక్కీ పైలటా మిక్కీ రెడ్డి, నా ఛానల్ నేనే మర్చిపోయినా. ఐ థింక్ సో, తెలియదు, ఒకసారి చూస్తాను. ఐ థింక్ మిక్కీ రెడ్డి అఫీషియల్ అనుకుంటా ఛానల్ పేరు. వాట్సప్ మై రోడీ పీపుల్స్, ది సూర్య. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అప్పుడు రైడ్ విత్ సూర్య అనేవాళ్ళం, ఇప్పుడు మిక్కీ రెడ్డి అఫీషియల్. ఎందుకంటే రైడ్ విత్ సూర్యలో ప్రీవియస్గా లైక్ బ్లాగ్ చాలా ఉండే, చాలా అంటే లైక్ చాలా ఇయర్స్ అయిపోతుంది అది పెట్టి కూడా. కంటెంట్ ఏం పెట్టక అకౌంట్ అంత రీచ్ లేదు. సో కొత్త ఛానల్ పెట్టాం, సో సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం. అసలు సీరియస్లీ ఏం మాట్లాడాలో అర్థమవుతలే. అంటే ఇన్ని మంత్స్ తర్వాత మళ్ళీ బ్లాగింగ్ పెడితే అదొక కొత్త డిఫరెంట్గా ఉంది. యాక్చువల్గా అయితే ఎప్పటి నుంచో కొత్త ఛానల్ పెడదాం అనుకుంటున్నా, బట్ పాత వర్షు ఎవ్రీవన్ నోస్ కదా, లైక్ చిన్న ఇన్సిడెంట్ అయ్యింది. దాని తర్వాత బండిని తీసేసినాం మనం, తర్వాత NS400 కొన్నాం. నేను బేసిక్లీ దీనిలో మైనస్ ఏం తెలుసా, ఆ కింద గ్రౌండ్ క్లియరెన్స్ ఏదైతే ఉందో అది చాలా లో ఉంది. అబ్బా సింగిల్ ఓకే, బట్ సింగిల్ కూడా తగులుతుంది, బట్ స్టిల్ డబల్స్లో ఉన్నప్పుడు చాలా కష్టం. నాకు తెలిసి ఇది డబల్స్ కోసం కాదు తయారు చేసింది. పాత NS అయితే ఇంత సౌండ్ రాకపోతేనే, కొత్త NS కదా, అబ్బా దీని సౌండ్ ఎగ్జాస్ట్ అవసరం లేదురా, దీని సౌండ్ చాలు దీనికి. రోడ్డు పైన కొడుతుంటే అసలు వేరే వైబ్. ఐ థింక్ ఎవ్వరు లేరు. సో లెట్స్ టాక్ అబౌట్ మై NS400Z. ఇది ఒక రివ్యూ కాదు, లైక్ పాయింట్ టు పాయింట్ చిన్న ఒకటో రెండో మూడో మైనస్లు ఏంటి ప్లస్ ఏంటి, సో దాని గురించి మాట్లాడదాం. బండి ఓవరాల్గా అయితే దీని పవర్ గురించి చెప్పుకోవాలంటే నెక్స్ట్ లెవెల్. నేను చూసిన సెగ్మెంట్లో 400లో నెక్స్ట్ లెవెల్ స్పీడ్ 400 కానీ. సో మనకి ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు, రిజిస్ట్రేషన్ కాకుండా ముందే మనం ఫుల్ కస్టమ్ చేయించేసాం బైక్ని టూరింగ్ కోసం. అప్పుడు రిజిస్ట్రేషన్ టైంలో ఆర్టీఓలు ఎవరు అబ్జెక్షన్ పెట్టకపోతే దేవుడి దేవాల మళ్ళీ అబ్జెక్షన్ పెట్టి అన్నీ తీయాలంటే ఇట్స్ బిగ్గెస్ట్ టాస్క్ అసలు. అప్పుడు మన బ్లాగ్లో NS రెడ్ కలర్ది మనం రివ్యూ చేసాం, కానీ ఇప్పుడు మన ఓన్ బైక్ని ఇంకా రివ్యూ చేయట్లేదు. సో టైం తీసుకుంటాను. సో ఇది ఒక చిన్న మినీ బ్లాగ్ లాగా. ఇప్పుడు మేము ఒక యాక్చువల్గా నెక్స్ట్ సాటర్డే, ఈ వీకెండ్ సాటర్డే వీఆర్ గోయింగ్ ఫర్ ఏ షార్ట్ రైడ్. బండి కొన్న కాడి నుంచి మనం ఎప్పుడైతే రైడ్కి వెళ్ళలేదు, నేను నా ఫ్రెండ్స్ కొంతమంది బైకర్స్ లైక్ ఒక టీం కూడా ఫామ్ చేసినాను. అండ్ ఫైనల్లీ మన ఇన్స్టాగ్రామ్లో 10K ఫ్యామిలీ అయితే కంప్లీట్ అయిపోయింది. 10K అయిపోయిన తర్వాత ఐ థాట్ లైక్ కొత్త ఛానల్ పెడదాం. పాత ఛానల్ అంటే దాన్ని ఏం డిలీట్ చేయను, ఉంచుతాను, బట్ స్టిల్ కొత్త ఛానల్ రన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అట్లానే కంటిన్యూ చేస్తాను. సో మన కొత్త ఛానల్ పేరు ఒక సెకండ్ ఎతుకుదాం, నాకు కూడా ఐడియా లేదు పర్ఫెక్ట్గా. మన ఛానల్ పేరు వచ్చేసి మిక్కీ పైలట్. ఓకే, మిక్కీ పైలట్ అఫీషియల్ అనుకున్నా, నాట్ మిక్కీ పైలట్. ఈ ఛానల్లో రైడింగ్కే కాదు, లైక్ సంథింగ్ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అవి కూడా పెడతాం, చిల్ అవుట్ అవుతాం. సో ఫస్ట్ అయితే మనం ఫస్ట్ రైడ్ గురించి అయితే వీడియో పెడదాం. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఫస్ట్ రైడ్ చేయబోతున్నాను దీనిపైన. అట్లా ఏం మాట్లాడాలో అర్థం అవుతలేదు, చాలా ఆఫ్టర్ లాంగ్ టైం. అసలు బ్లాగింగ్ చేస్తుంటే కొత్త అంటే లైక్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఐ యు గైస్ రెడీ ఫర్ ద సాటర్డే రైడ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మిక్కీ పైలట్. సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్, లవ్ యూ ఫర్ ఎవర్.